నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కన్నుల పండగగా శ్రీ దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం. అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలి. అంగరంగ వైభవంగా పొరకంటి వెంకటేశ్వర రథోత్సవం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం రథోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో దేవతామూర్తుల విగ్రహాలను పూలమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహిళలు మంగళారతులు బాజాబాజంతుల నడుమ పట్టణపుర వీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. కోరిన కోరికలు తీర్చే వెంకన్నకు భక్తులు ముడుపులు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ గౌడ్, ఈవో భూవయ్య, ధర్మకర్తలు పాల్గొన్నారు. మహాపూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. అలాగే ద్వార తోరణ ఉద్వాసన కార్యక్రమం ఉంటుంది. అలాగే ఆవాహిత చేయబడ్డటువంటి స్వామికి సారంగపూర్ మండలంలోని కౌట్ల గ్రామానికి చెందిన రాజేశ్వరరెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి అల్లుదగడ్డి ఆదివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య విషయాన్ని వైద్యుల ద్వారా తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అల్లోల ఇంద్రగడ్డి వెంట మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకను విజయవంతం చేయాలని దళిత సంఘాల నాయకులు కోరారు. ఆదివారం టీఎన్జీఓ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న అంబేద్కర్ జయంతి వేడుకలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సోమవారం ఉదయం 8 గంటలకు బుద్ధ విహార్ నుండి ర్యాలీ ప్రారంభమవుతుందని, అనంతరం స్థానిక ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ నివాళులర్పిస్తారని తెలిపారు. అక్కడి నుండి అంబేద్కర్ భవన్ జరిగిన సభలో పాల్గొని మాట్లాడతారని, అంబేద్కర్వాదులు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ సంఘ అధ్యక్షుడు ప్రభాకర్, ఏసీసీఎల్ జిల్లా మాజీ కార్యదర్శి మూడు సత్యనారాయణ, పడిగల రాజేశ్వర్, బొడ్డు లక్ష్మణ్, వెంకటస్వామి తదితరులు ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా రేపు మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ చౌక్లో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుగుతాయి. అధికారికంగా దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు.
మరి అదేవిధంగా ర్యాలీ మాత్రం ఏంటంటే 8 గంటల నుంచి అక్కడికి వెళ్ళి ఏంటంటే ఉద్యానవనం నుంచి ర్యాలీ వస్తుంది. ర్యాలీ వచ్చిన తర్వాత ఇక్కడ 9:30 వరకు ర్యాలీ రావాలా. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే తెలుసా నిర్మల్ చుట్టూరే తిరిగి మళ్ళా అంబేద్కర్ భవన్లో 12 గంటలకు మంచి కార్యక్రమం ఉంటుంది. మరి సభ ఏర్పడుతుంది. దానికి కలెక్టర్ గారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దీనికి పొలిటికల్ లీడరు, లోకల్ లీడర్ అందరూ వస్తున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ స్థానిక నాయకులు, మరి తర్వాత అంబేద్కర్ సంఘ నాయకులు, తర్వాత కార్యకర్తలు, తర్వాత ఏంటంటే తెలుసా బడుగు బలహీన వర్గాలంతా, అంబేద్కర్ వాళ్ళంతా, అంబేద్కరిస్టులు అంతా ఖచ్చితంగా 9:30కు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు రావాలందరూ. పొద్దున 8 గంటలకు మనము బుద్ధ విహార్ నుంచి ఏదైతే ర్యాలీ తీయాలనుకుంటున్నామో ఆ ర్యాలీ సక్సెస్ అయితే మనం సక్సెస్ అయినట్లే. కాబట్టి 8 గంటల కంటే 8 గంటలకు అక్కడ నుంచి బయలుదేరాలి. ప్రతి వాళ్ళు అందరు రావాలి. 8 గంటల కంటే 8 గంటలు రావాలి. 8 గంటలకు ర్యాలీ ప్రారంభం అవుతుంది. కాబట్టి అక్కడ ఎంత 20 మంది ఉన్నా కానీ ఆ ర్యాలీ అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి. అయితేనే మనము అనుకున్న టైంకు మనం ఇక్కడ చేరుకోగలుగుతాము. మన ర్యాలీ కూడా సక్సెస్ అవుతుంది. మన కార్యక్రమం కూడా విజయవంతమవుతుంది. కాబట్టి అందరూ కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భీమ్. బుద్ధ విహార్లో మరి మనం అందరము ఒక ర్యాలీగా డీజేతో మరి ఇప్పుడు వెంకటస్వామి గారు, సత్యనారాయణ గారు చెప్పినట్టు మన అంబేద్కర్ స్టాచ్యూ వారికి మరి మనము ఆనందోత్సాహంతో బయలుదేరాలి. కాబట్టి వివిధ గ్రామాల నుంచి వచ్చే మన వారందరూ కూడా సమయ పాలన పాటించాలని, ఎందుకంటే సమయ పాలన పాటిస్తేనే సక్సెస్ అవుతుంది. కాబట్టి మరి ఎండలు కూడా ఎక్కువైతాయి. కాబట్టి అందరు కూడా ముఖ్యంగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నామంటే ఉదయం 8 గంటలకు ఖచ్చితంగా బుద్ధ విహార్ దగ్గర ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మేమంతా సోన్ మండలం సాగర్ గ్రామంలో గల శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ఆదివారం అనగాదేవి వ్రత మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ చంద్ర వేణుగోపాల శివరాత్రులు నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి సుమారు 460 పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేపట్టారు. ఈ కార్యంలో ఆలయ కమిటీ, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చాలా పెళ్ళిళ్ళాయను ఏ మామ నాకెట్లు చెప్పలే ముఖ్యమైతే కన్నకను ఇప్పుడే మరచవయ్యా అడులైన साक्षात सद्गुरोत्तमं संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते అక్షంత తీసుకోండి నమో నమః మీ దగ్గర చెంబులో నీళ్లు ఉన్నాయి కదా కళ్ళకు నేర్చుకోండి
ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధర, ఓం అనంతాయ నమః, ఓం భువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం సత్యవరేణ్యం, ఓం ఆవోజతుల సంపదం మమ అనుకోండి. उपासता समस्ता दुर्दक्षे द्वारा श्री परमेश्वर विद्या परमेश्वर वित्तम शुभे जोगमूर्ते ओम समर्पयामि आवाहयामि आसनं परिकल्पयामि अयो पाद्यं समर्पयामि हस्तयो विसर्जयामि ओम श्री महागणाधिपते नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम जानाय नमः ओम वक्रतुंडाय नमः అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి ఆజ్ఞ మేరకు మన తెలంగాణ ప్రాంతంలో ఈ అనఘావ్రతమును దత్త ప్రచారంలో భాగంగా ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అఘము అంటే పాపము, అనఘము అంటే పాపరహితము. ఈ వ్రతం చేసుకోవడం వల్ల పూర్వజన్మంలో ఈ జన్మంలో చేసుకున్న పాపాలని తొలగడమే కాకుండా మన మనసు శుద్ధి అవుతుంది. అలాగే భగవంతునికి దగ్గర కావాలంటే మనము పూర్వజన్మలో చేసుకున్న పాపాలన్నీ తొలగాలట. భగవదనుగ్రహం ఉంటే మనము జీవితంలో అన్నీ సాధించవచ్చు. అందుకే ఆ భగవదనుగ్రహం కోసమే ఈ అనఘావ్రతము అంగరంగ వైభవంగా ఈ యొక్క వాసవి కన్యకా పరమేశ్వర ప్రాంగణంలో ఈరోజు నిర్వహిస్తున్నాము. ఆ యొక్క లక్ష్మీ అనుగ్రహం, మహావిష్ణువు అనుగ్రహం ఉంటుందట. 7 జన్మల్లో మంచి ఆరోగ్యము, ఆ తర్వాత ముక్తి దొరుకుతుందని చెప్పేసి పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా మన హిందూ ధర్మం, సనాతన ధర్మం ఇలానే నిలబడాలని, అలాగే స్త్రీ రక్షణ, గోరక్షణ కూడా జరగాలనే సదుద్దేశంతో లోక కళ్యాణార్థమై ఈ వ్రతాలు మన తెలంగాణ వ్యాప్తంగా జరుపుతున్నాము. ఈ ఆలయ కమిటీ వాళ్ళు కూడా చాలా ఏర్పాట్లు చేశారు. సుమారుగా 400 మంది స్త్రీలు వచ్చి ఈ వ్రతంలో పాల్గొంటున్నారు. మరి అన్నదానం కూడా ఉంది. వాళ్ళందరిపై ఆ వాసవి మాత, ఆ దత్తకృప ఉండాలని. సారంగపూర్ మండలంలోని సుప్రసిద్ధ అడెల్లి గ్రామంలోని పురాతన శ్రీ మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. నిర్మల్ జిల్లాతో పాటు పొరుగున నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బాలాలయంలో పోచమ్మ తల్లికి ఓడిబియ్యం నైవేద్యం సమర్పించారు. అంతకుముందు భక్తులు ఆలయం సమీపంలో పవిత్ర కోనేరులో పవిత్ర స్నానాలు చేశారు. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు.
హనుమాన్ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక చైన్ గేట్లోని హనుమాన్ ఆలయం వద్ద సుందరకాండ పారాయణ నిర్వహించారు. జయంతి మహోత్సవంలో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం సుందరకాండ పారాయణ పఠించారు. ఈ కార్యక్రమంలో మార్వాడి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మామిడమండలోని పొరగంటి శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. అర్చకులు రామచంద్రాచారి, విజయసారథి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యజ్ఞం చేశారు. రథోత్సవం చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా నిర్మల్, ఇతర జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో అయి స్వామివారిని దర్శించుకున్నారు. డీసీసీబీ డైరెక్టర్ చిక్కాల హరీష్ కుమార్ ఆలయానికి 1,50,000 రూపాయల విరాళాలు అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇప్ప రవీందర్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, రాజేశ్వర్, రాజారెడ్డి, గంగారెడ్డి పాల్గొన్నారు. गोविन्दाश्रित गोकुल वृन्दा पावन जय जय परमानन्द गोविन्दाश्रित गोकुल वृन्दा पावन जय जय परमानन्द మరుగవు మరుగవు మనసా హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనసా హరినామమే కడు ఆనందకరము రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు. మేడ్చల్లో అవోప రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. అవోప జోన్ చైర్మన్గా నిర్మల్కు చెందిన మంత్రి శ్రీరాజ్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. నిర్మల్ బాధ్యులు ఇందులో పాల్గొన్నారు.
మామడ మండలం పరిమండల గ్రామంలో ముదిరాజు కుల దైవమైన భీమన్న ఆలయం 3వ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. భీమన్న గజాలను గంగనీళ్లతో బాజా భజంత్రులను ఊరేగించారు. అనంతరం ఆలయంలో భీమన్న దేవుని భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. ఈ కార్యంలో ముదిరాజు కుల పెద్దలు గైనం ధర్మన్న, మస్కూర్ రిత్విక్, గైనం లక్ష్మణ్, భూసి శేఖర్, పూజారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు దాసరి శంకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం సంఘం కృషి చేస్తుందన్నారు. ప్రధాన కార్యదర్శి పెంట అశోక్, రాజునాయక్, నాగయ్య, వీరేష్, రవి, గణపతి, బలరాం, ఫజిల్, భూమన్న, లక్ష్మణ్, గోవర్ధన్ సంఘ నాయకులు పాల్గొన్నారు. నిర్మల్లో సిక్కుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. సిక్కుల మతపరమైన జెండా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గురువుకు తమ మతపరమైన శ్లోకాలతో నైవేద్యాలు సమర్పించుకున్నారు. ప్రతి ఏడు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించుకుంటున్నామని సర్దార్ అమర్ సింగ్, సర్దార్ జితేందర్ సింగ్, సర్దార్ ఈశ్వర్ సింగ్ తెలుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 13 ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని అత్యంత భక్తి ప్రపత్తుల మధ్య సిక్కులు నిర్వహించుకోవడానికి చెప్పారు. तन तन श्री गुरु ग्रंथ साहिब पाठ ध्यान करके खालसा जी बोलो जी वाहिगुरु। पंजाब प्यारियां चवा साहब जादियां चालियां मुक्तियां हठोपियां लहाइयां शेर के नाल चिराजा गुरुद्वारा दी सेवाली कुर्बानियां कीतियां धर्म निहारा जी सिक्की कैसा ना केना सत्या करने का ध्यान करके खालसा जी बोलो जी वाहिगुरु। पंजाब तक सरबत गुरुद्वारा दा ध्यान करके खालसा जी बोलो जी वाहेगुरु। वाहेगुरु चित आवे चित आवन का सब सुख होए जहाँ जहाँ खालसा जी साहब तहाँ तहाँ रचाया देख देख फतेह वृद्ध की जीत पंच श्री साहब की तीना सच्चा कमाई का ध्यान करके खालसा जी बोलो जी वाहेगुरु। सिखानु सिखी दान केस दान रहत दान निदेश दान दिशाहा दान परोसा दान श्री नाम दान श्री अमृत गंगा स्नान दान चौकिया चंडे गुंडे जुग जुग धर्म का बोलो जी वाह। सुख शांति की बख्शना जी चढ़ती कला रखना महामारी बला सार से कृपा रखना आप भी हजूरी भी कड़ा प्रसाद दी अरदास है जी महाराज जो अखर घाटा भुला चुका माफ करियो गुरु के सब अरदास करे श्री प्यारे में जिना तेरा नाम चित आवे नाम चढ़ती कला वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। హైదరాబాద్లోని జలవిహార్లో ఆదివారం నిర్వహించిన మున్నూరు కాపు దశాదిశ ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షుడు గుమ్మల అశోక్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూసాల పోషణతో పాటు వివిధ పత్రికల వేదికగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కన్వీనర్ ఉద్దిరాజ్ రవిచంద్తో పాటు వివిధ రాజకీయ పార్టీల చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు మాట్లాడారు. హక్కుల సాధన కోసం ఒక్కతాటిపై పోరాడదామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 42% బీసీ రిజర్వ్ కేంద్రంతో కొట్లాడి ఒప్పించుకునేలా అందరి సహాయ సహకారం ఉండాలన్నారు. అలాగే వచ్చే నెల జరగబోయే మున్నూరు కాపు మహాగర్జన జయప్రదం చేసి మున్నూరు కాపుల ఐక్యతను చాటాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కన్నుల పండగగా శ్రీ దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం.
అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలి. అంగరంగ వైభవంగా పొరకంటి వెంకటేశ్వర రథోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.